బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ సమ్మెపై ఎస్మా ప్రయోగించింది. 6 నెలల పాటు సమ్మె నిరసనలపై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసులోకి తీసుకెళ్తూ జీవో నంబర్ 2 జారీ చేసింది. 26 రోజులు సమ్మె చేశారు అంగన్వాడీలు. సమ్మె చేసిన అన్ని రోజులు జీతంలో కోత విధించబోతోంది ప్రభుత్వం. దాదాపు 3,000 తగ్గించి 8,000 వరకు అకౌంట్లో జమ చేయనుంది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎస్మాకు భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు అంగన్వాడీలు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని విపక్షాలు కూడా ఖండించాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పాలిటిక్స్లో ముఖ్యమంత్రి నిమగ్నమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. మొత్తం మీద అత్యవసర పరిస్థితిని తలపించేలా అంగన్వాడీలను వేధిస్తున్నారంటూ విమర్శలైతే చేస్తున్నారు అంగన్వాడీలు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిందని అటు రాజకీయ పార్టీలు కూడా తప్పుపడుతున్నాయి. దీనికి సంబంధించి సిపిఐ రామకృష్ణ కూడా ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. గత 26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం కోరుకుంటా ఉంది. అసలు నేను అడుగుతా ఉన్నా, 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు 1 గంట సేపు టైం కూడా కేటాయించడం. నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు, లేదా చట్టాన్ని అమలు చేయవు. పోనీ ఆ 2 చేయకపోతే మరి నీవు చెప్పింది ఏమైనా అమలు చేస్తావంటే నీవు చెప్పింది కూడా అమలు చేయవు. నీవే స్పష్టంగా చెప్పావు కదా తెలంగాణ ప్రభుత్వం కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని. మళ్ళీ ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కాబట్టి ఏమంటే నీవు ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, ఒకటి కిందికి ఒకటి పైకి, దాంట్లోనే మునిగి తేలుతూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ప్రజాతంత్ర శక్తులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అతి తక్కువ వేతనాలకు పనిచేసే వాళ్ళ పైన ఈ రకంగా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ప్రజాతంత్రవాదులందరూ కూడా దీన్ని ఖండించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే వారితో చర్చించి సామరస్యపూర్వకంగా వారి పరిష్కారం చేయాలి. లేదంటే ఖచ్చితంగా నీవు అనుకుంటావు అధికారం ఉంది నీకుందని, అధికారం నీకు 3 నెలలు మాత్రమే ఉంటుంది, నీ అధికారాన్ని లాక్కుంటారని కూడా చెప్తాము. ఏపీలో అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. 6 నెలల పాటు సమ్మె నిరసనలపై నిషేధం విధించింది. అత్యవసర సర్వీసుల్లోకి తీసుకొస్తూ జీవో నంబర్ 2 జారీ చేసింది. దాదాపు 26 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. అయితే అన్ని రోజులు కూడా జీతంలో కోత విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీలు కూడా తీవ్రంగా పరిగణించారు. ఎస్మాకు భయపడేది లేదని అంగన్వాడీలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక అంగన్వాడీల ఎస్మా సమ్మెపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. డిసెంబర్ 12 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన పరిస్థితుల్లో ప్రభుత్వంతో చర్చలు ప్రతిసారి విఫలమవుతూనే వస్తున్నాయి. దాదాపు 26 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు అయితే ఆందోళన చేస్తున్నారు. అయితే ఆందోళన చేస్తుంటే ఆందోళనకి పరిష్కార మార్గాలు చూపకుండా ఎస్మాని ప్రయోగించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం దీని మీద అంగన్వాడీలు అయితే పూర్తిగా ఆందోళన చెందుతున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంగన్వాడీ వర్కర్స్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బేబిరాని ప్రస్తుతం మనం ఎలా చూస్తారంటే, ప్రభుత్వం 26 రోజులుగా మీరు చేస్తున్న సమ్మెని పక్కన పెడుతూ ఎస్మా ప్రయోగించింది. అందరూ కూడా విధులకు హాజరు కావాలంటూ ఎస్మాని ప్రయోగించిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలు కొడితే పరిగెట్టుకు వెళ్ళిపోతారని చూసింది. ఆ తర్వాత అధికారులందరినీ అంగన్వాడీ సెంటర్లో పెడితే వెళ్ళిపోతారని చూసింది. ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న 5వ తేదీ లోపు విధుల్లో చేరకపోతే అంగన్వాడీలు ఉద్యోగాలు తీసేస్తామనేటప్పటికీ అంగన్వాడీలందరూ మళ్ళీ వెళ్ళిపోతారని చూసింది. ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం ఆడుతుంది. జీవో నంబర్ 2 విడుదల చేసి ఎస్మా ప్రయోగిస్తున్నాం, అత్యవసర సేవలుగా గుర్తించున్నామని. అత్యవసర సేవలుగా అంగన్వాడీలు గుర్తించినట్టు ఇది మా మొదటి విజయం. అది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. కానీ అదే క్రమంలో 6 నెలల వరకు సమ్మెలు, ధర్నాలు చేయకూడదు. కాబట్టి మీరు సెంటర్లోకి వెళ్ళిపోండి, మేము మాత్రం వేతనాలు పెంచమంటే కుదరదు. నువ్వు అత్యవసర సేవల కింద గుర్తించినప్పుడు కనీస వేతనాలు అమలు చేసి తీరాలి. కనీస వేతనాలు అమలు చేస్తేనే అత్యవసర సేవల కింద అది వర్తింతుంది. కాబట్టి కనీస వేతనాలు అమలు చేసే జీవో కూడా సాయంత్రం తీసుకురండి, అప్పుడు మాత్రమే వెళ్తారు. లేదంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని మేము అంగీకరించే ప్రసక్తే లేదు. మేము అవసరమైతే ఓ పక్క ఈ పోరాటం చేస్తాం, మరో పక్క న్యాయ పోరాటం కూడా చేస్తాం. మేము ఏ రకంగా మా ఉద్యోగాలు కాపాడుకోవాలో మాకు తెలుసు. కానీ మీరు మాత్రం ఇలాంటి చౌకబారి వ్యవహారాలు చేయొద్దని చెప్పి మా సమ్మె కొనసాగుద్దని చెప్తున్నాం.
అంటే 6 నెలల పాటు ఎటువంటి సమ్మెలకి దిగడానికి వీలు లేదంటూ కూడా జీవోలో చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి. ఏం చెప్తారు? అంటే ఇప్పటికే 26 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు, కానీ 6 నెలల వరకు ఎటువంటి సమ్మెలకి ఆస్కారం లేదంటూ జీవోలో పేర్కొన్నారు. 6 నెలలు మీకు సంబంధమే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 6 నెలలు అనే సంబంధమే లేదు. ఎందుకంటే ఇంకో 15 రోజుల్లో 20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. మీకు సంబంధం ఏంటి ఆ తర్వాత? కాబట్టి అది మీరు చెప్పినా ఇక్కడ మేము వినే ప్రసక్తి లేదు, మేము వినడానికి సిద్ధంగా లేము. మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే సలహాదారులు వీళ్ళందరికీ బుర్రలో గుంజులేని వాళ్ళందరినీ పెట్టుకుని ఇటువంటి చౌకబారి పనులు చేస్తున్నాడు ఆయన. మా అంగన్వాడీ ఆయమ్మ అయితే చాలా మంచి సలహాలు ఇస్తుంది ఆయనకి, ఆవిడ పెట్టుకోమన్నాను తప్ప వీళ్ళందరికీ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సలహాదారులకి అనవసరంగా ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర ప్రజాధనాన్ని అంతటినీ దోసిపెడుతుంది వాళ్ళకి. దీనివల్లే ఈ రాష్ట్రం దృష్టి పెట్టిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అంగన్వాడీల వేతనాలు పెంచి న్యాయబద్ధంగా వాళ్ళ విధుల్లో తీసుకెళ్ళండి, సమ్మె విరమింపు చేయండి. అంతేగాని దొంగ దెబ్బలు కొట్టాలని మాత్రం ప్రయోగించి ప్రయత్నాలు చేయకండి. సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి. అంటే ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్తుంది, పిల్లలకు కానీ బాలేందులకు కానీ ఇవ్వాల్సిన సరుకులు ఇవ్వాల్సి ఉంది, కాబట్టి ఇది అత్యవసర విభాగంగానే మేము గుర్తిస్తున్నామంటే ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి. ఎస్మాని కూడా ప్రయోగిస్తున్నాం, ఇప్పటివరకు మనం చూడలేదు. అంటే అంగన్వాడీలని ఎస్మా ప్రయోగించడం మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో, ఈసారి చూస్తున్న పరిస్థితి ఎలా చూస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దుర్మార్గంగా అంగన్వాడీ మహిళల మీద ఎస్మా ప్రయోగిస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలు భయపడరు. ఈ ఎస్మా కాపీలని రేపే దగ్ధం చేస్తాం. ఇది అత్యవసర సర్వీస్ కిందకి రాదు ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఎస్మా కిందకి ఏమొస్తుందో కూడా తెలియలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు పౌష్టికాహారం గురించి గర్భిణీలు బాలింతలకే కాదు అంగన్వాడీ మహిళలకు కూడా పౌష్టికాహారం కావాల్సిన అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. మేమేం అడుగుతున్నాం? పౌష్టికాహారం తినడానికే ఈరోజు కనీస వేతనాలు అమలు చేయమని చెప్తున్నాం. మా సమ్మె చాలా న్యాయమైంది. సమ్మె నోటీస్ ఇచ్చాము, చాలా లీగల్గానే మేము సమ్మె నోటీస్ చేస్తూ ఉన్నాం. మా పట్ల చాలా న్యాయం ఉంది. 26 రోజుల నుండి గుర్తు రాని పౌష్టికాహారం ఈరోజు కొత్తగా ఎందుకు గుర్తొచ్చిందంటే ఈరోజు మా డిమాండ్ న్యాయమైందని మా వెనకమాలున్న 1,00,000 మంది అంగన్వాడీలకి 1 కోటి మంది కార్మిక వర్గం మద్దతుగా ఉంది. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదో పద్ధతిలో అణిచివేత ధోరణి ప్రయోగిస్తూ ఉంది. మాది రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కుని మేము పాటిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాలి, అంగన్వాడీ డిమాండ్ పరిష్కారం చేసేంత వరకు మా సమ్మె కొనసాగిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గతంలో 5వ తారీఖు లోపు విధులకు హాజరు కావాలని చెప్పారు. నిన్న 5వ తారీఖు డేట్ అయిపోయింది. 6 ఉదయానికి వచ్చేటప్పటికే జీవో నెంబర్ని 2ను విడుదల చేసి ఎస్మాని ప్రయోగిస్తున్నామని చెప్పి ప్రకటన ఏ విధంగా చూస్తారు? ఈ ప్రకటన చెల్లదు, అంగన్వాడీల్లో చెల్లదు. ఎస్మా ప్రయోగించే ఐసిడిఎస్ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఎక్కడా లేని తీసుకొచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రయోగించాలి అంటే ఇక్కడ అలాంటి పప్పులు ఉడగటానికి అంగన్వాడీలు సిద్ధంగా లేరు. అంగన్వాడీ ఉద్యమం గుర్తుపెట్టుకొని ఈరోజు తన గొయ్యిని తనే తవ్వుకోవద్దు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. మా సమ్మె కొనసాగిద్ది. డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఎవ్వరు ఒక్కరంటే భయపడరు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అంగన్వాడీలకు మద్దతుగా రోజు కూడా సమ్మె శిబిరానికి వస్తున్నారు సిపిఎం నాయకులు. బాబురావు కూడా ప్రస్తుతం సార్ ఎలా చూస్తారు? అంటే ఎస్మా ప్రయోగించేది మేజర్ ఉన్న సంఘాలకి ఎస్మా ప్రయోగిస్తారండి, ఎలక్ట్రిసిటీ కానీ ఇతర మున్సిపల్ కానీ ఇటువంటి వీటికి ఆర్టీసీ ఇటువంటి వీటికి ప్రయోగిస్తారు. కానీ అంగన్వాడీ రంగాన్ని ఎస్మాను ప్రయోగించడం మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? ఏం లేదు, ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరికి వచ్చింది, అంత తప్ప ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తే అది న్యాయం, నువ్వు అధికారంలో చేసినప్పుడు చేస్తే అది నిషేధం. ఏంటి ద్వంద్వ వైఖరి? మరి ఇదే మాట నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు? టీడీపీ ప్రభుత్వమే చేస్తే నేను మీకు మద్దతు నిలబడ్డావు, నువ్వు దీక్షలు చేసావు, అప్పుడు ఉద్యమాలు మంచియా? నువ్వు అధికారంలోకి వస్తే ఇవాళ ఉద్యమాలు తప్పు అయిపోయినాయా? సమ్మెలు తప్పు అయిపోయినాయా? అంతేకాదు అత్యవసరం అంటున్నావు. 26 రోజులు సమ్మె తర్వాత నీకు అత్యవసరమని ఇప్పుడు గుర్తొచ్చిందా? నిజంగా అత్యవసరం అయితే అత్యవసరంగా సమ్మె పరిష్కరించు. పిల్లలకి పౌష్టికాహారం అందాలి, గర్భిణీలకి అంత పౌష్టికాహారం అందాలి. ఎందుకు 26 రోజులని కాలయాపన చేసావు? పరిష్కారం చేయి. ఈ రోజు కూడా కాలయాపన చేస్తుంది నువ్వు, పరిష్కారం కోరుకుంటుంది కార్మిక సంఘాలు. నువ్వు ఇవాళ అంగీకరించు, రేపు డ్యూటీకి వెళ్తారు. అత్యవసరం అంటే జీవోలు జారీ చేయటం కాదు, ముఖ్యమంత్రి ప్రత్యక్ష జోక్యం చేసుకుని యూనియన్లు పిలిచి చెప్పిన హామీలు అమలు చేయి. అది అత్యవసరమని నువ్వు జనం మీద అత్యవసరం అనే దాన్ని నువ్వు ఒక ఆయుధంగా వాడుకోవాలనుకున్నావు. ఇలా వాడుకోవాలనుకోండి కుదిరేది కాదు. నేను 6 నెలలు జైలు శిక్ష వేస్తా. నువ్వు జైలు శిక్ష వేసేది? శిక్ష వేయాల్సి వస్తే
ఈ ప్రభుత్వానికి శిక్ష వేయాలి. ఎందుకు మాట తప్పింది మీరు, హామీ ఇచ్చి తుంగలో దొక్కింది మీరు. మీరు వీళ్ళని ఉద్యోగాలను తీసేస్తాను శిక్ష వేస్తానంటే జనం మీ గవర్నమెంట్కి శిక్ష వేస్తారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఒంటరిగా లేరు. కార్మిక సంఘాల మద్దతు ఉంది, కార్మికుల మద్దతు ఉంది, పార్టీల మద్దతు ఉంది, లబ్ధిదారుల మద్దతు ఉంది. పోరాటం సాగిస్తాం. ఇది ఇప్పటివరకు అంగన్వాడీలు కొన్ని రంగాలకు పరిమితం అయింది. రేపు మొత్తం రాష్ట్రంలో రోడ్డు ఎక్కుతున్న అందరు కార్మికుల్ని కలిపి ఐక్య పోరాటం చేసి మొత్తం ప్రభుత్వాన్ని నిగ్గదీసే పరిస్థితి నువ్వు కల్పించుకుంటున్నావు. ఆలోచన చేయి, లేకపోతే జటిలం. ప్రభుత్వం బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ పౌష్టికాహారం అంగన్వాడీ సెంటర్ నుంచి ఇవ్వాల్సి ఉంది, అది ఆగిపోతుంది. ఇది అత్యవసరంగా మేము భావిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నారు. అవును, నిజమే, ఇవ్వాలి. ఈ పరిస్థితి ఎవరు తెచ్చారు? 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు అత్యవసరం కాబట్టి మాట్లాడాలని నువ్వు ఆ రోజున ఎందుకని మాట్లాడాలా? పోనీ 26 రోజులైంది, ఇవాళకైనా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరు? ఎందుకు పరిష్కారం చేయరు? అంగన్వాడీ కార్మికుల సమస్యలు తీరాలి, అటు పిల్లలకి గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందాలి. పౌష్టికాహారాన్ని అందించేటువంటి అంగన్వాడీ వ్యవస్థ బాగుంటే పౌష్టికాహారం అందుతుంది, వాళ్ళకి సేవలు అందుతాయి. సంక్షేమం అంటే ఏంటి? సంక్షేమం అంటే పథకాలు ఇవ్వటమే కాదు, సంక్షేమాన్ని అందించేటువంటి కార్మికులు వాళ్ళకి సంక్షేమం అందించాలి. అప్పుడే సంక్షేమం పౌష్టికాహారం బాగుంటుంది. ఆ పని ఇప్పటికైనా సరే ప్రభుత్వం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. చెప్తున్నారు. పూర్తిగా ఎస్మా ప్రయోగంతో అయితే అంగన్వాడీలు అయితే ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోను కూడా తగలబెడతామని చెప్పి ఇప్పటికే చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే రోజు అలంకార్ సెంటర్, విజయవాడలో ఉన్న అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో ఇదే విధంగా అంగన్వాడీలు ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఒక్కసారిగా ప్రభుత్వం ఇచ్చిన జీవోతో అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంగన్వాడీలు సమ్మెలో కూర్చున్న అంగన్వాడీలు కూడా ఉన్నారు. వాళ్ళతో మరి ఎలా చూస్తారంటే ఇప్పటికే ఎస్మా ప్రయోగిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది, దానికి సంబంధించిన దిశానిర్దేశానికి సంబంధించిన జీవోలు కూడా విడుదల చేసిన పరిస్థితి ఎలా చూస్తారు అంగన్వాడీ గారు? ఈరోజు ప్రభుత్వము మా మీద నిర్బంధం చాలా పెద్ద ఎత్తున పెట్టింది. నిన్న సాయంత్రం 5 గంటల లోపు మీరందరూ డ్యూటీలో జాయిన్ అవ్వాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటామని బెదిరించారు. కలెక్టర్లు, పీడీలు, సిడిపిఓలు, సూపర్వైజర్లు అందరూ కూడా బెదిరించారు. అయినా సరే మా సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము రాము, మీ బెదిరింపులకి మేము బెదిరిపోము అని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు 26వ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వచ్చేసాం తెల్లారేపాటికి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇవాళ ఏంటంటే కొత్తగా ఇంకో జిమ్ముక్కుని తీసుకొచ్చి జీవో నెంబర్ 2 అనేది తీసుకొచ్చారు. అసలు అంగన్వాడీ కార్యకర్తలం ప్రభుత్వ ఉద్యోగులం కాదు, అత్యవసర సేవలం కాదు, మేము కేవలం స్కీమే. మేము చర్చల సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు ఏమడిగారు మమ్మల్ని, మీరేమన్నా అత్యవసర సేవలా, మీకెందుకు జీతం పెంచాలి, సంవత్సరానికి ఒకసారే పెంచాలి, 5 సంవత్సరాలకు ఒకసారే పెంచుతాను తప్ప మరి ప్రతి సంవత్సరం పెంచుతారా మీకు జీతాలు అని అడిగారు. అలాంటి ఆయన ఈరోజు మీరు కనుక వెళ్ళకపోతే డ్యూటీల్లో మిమ్మల్ని అందరినీ అరెస్టులు చేయించేస్తాం, 6 నెలల పాటు నిషేధము, మీరు సమ్మెలు చేయకూడదు, ధర్నాలు చేయకూడదు అంటే మేమేం చెప్పదలుచుకున్నామంటే, అయ్యా ఇంకొక 20 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషను. ఆ తర్వాత నువ్వు మాకిచ్చేదేమీ లేదు, అల్టిమేట్ మేమే మీకు ఇస్తాము, నువ్వు మమ్మల్ని అరెస్టులు చేయించేదేమీ లేదు, నిషేధాలు మా మీద నువ్వు పెట్టేది లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1 కోటి మంది కార్మికులు, 36 లక్షల మంది లబ్ధిదారులు అందరూ కలిసి నీ ప్రభుత్వానికి నీకు ఇస్తాము నిషేధాజ్ఞలు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం ఇప్పటికే జీవోలు ఇచ్చింది, రేపు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా దాంట్లో చాలా క్లియర్ కట్గా చెప్పింది. నిన్నటి వరకు 5వ తారీఖు వరకు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఆ డెడ్ లైన్ ముగిసిన మరుక్షణమే ఈ జీవోని ఇవ్వడం కూడా ఎలా చూడాలి? బెదరవండి, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు జీతాలు పెంచుకునేదాకా వెళ్ళే పనే లేదు. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన 1000 పెంచినా 2000 పెంచినా 450 కోట్లు తప్ప అంతకంటే ఎక్కువ అవ్వవు. వాళ్ళు చేసిన అవినీతికి, వాళ్ళ కుంభకోణాలకి, వాళ్ళ ఇసుకలు అమ్ముకుంటానికి వీటన్నిటికీ చాలా కోట్లు దిగమింగారు. కానీ అంగన్వాడీ కార్యకర్త తన కుటుంబాన్ని నడుపుకుంటాం కోసం, తన బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఆరోగ్యాల కోసం ఈరోజు వేతనం పెంచమని అడుగుతున్నాం. ప్రభుత్వం ఇంత నిర్బంధం పెట్టినా మేము ఇక్కడే రోడ్ల మీద కూర్చొని రాత్రి తెల్లార్లు ఇక్కడే ఉండి మేము మా జీతం పెంచమని మేము ఎందుకు అడుగుతున్నాం? మా కుటుంబ పోషణ కోసం మేము అడుగుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెనక చేసేది లేదు, ఆదరం బెదరం మా సమస్య పరిష్కరించేదాకా.
ఇక్కడ చాలా మంది అంగన్వాడీలు ఉన్నారు, అడుగుదాం. అమ్మ, ఎలా చూస్తారు అంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా క్లియర్ కట్గా చెప్తుంది ఇది అత్యవసర విభాగంగా ఇప్పటివరకు గుర్తించలేదు, కానీ ఇప్పుడు గుర్తించిన పరిస్థితి అందరూ కూడా అటెండ్ కావాలి, 6 నెలల వరకు సమ్మెకి ఎటువంటి సమ్మెలకు అనుమతి లేదంటూ చెప్పిన పరిస్థితి. ఏదైతే ఉందో మేము న్యాయపరంగానే మేము సమ్మెలో దిగుతున్నామని చెప్పి గవర్నమెంట్కి చెప్పే దిగాం. ఆ రోజు ఏమయ్యింది, ఈ రోజు గుర్తొచ్చింది అత్యవసర సమావేశం. మేము ఏదైతే అడుగుతున్నామో కనీస వేతనం 26,000, మీరు పాదయాత్రలో 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు అదనంగా తెలంగాణ కంటే, అదేనా మాట నిలబెట్టుకోమంటున్నాం. ఏది లేకుండా మేము పెంచము చేయము సమ్మెలు చేయొద్దు మిమ్మల్ని అరెస్టులు చేస్తామంటే అరెస్టులు కాదు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చెయ్యండి, అంతేగాని మేమైతే వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నాము. అంటే ప్రభుత్వానికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయబోతున్నారు యూనియన్గా అంటే మేము ఇప్పుడు ఏంటంటే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఏదైతే ఉందో మీరు అరెస్టులు చేస్తూ ఉన్నారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు చెప్పండి. అరెస్టులు చేసినా సరే ఏది చేసినా సరే మేమైతే మూకమ్మడిగా సీఎం గారి ఇంటికే వెళ్తామని చెప్తున్నాం. ఇది చెప్తున్న పరిస్థితి. పూర్తిగా ఏదైతే ఎస్మా ఇచ్చారో దానికి వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎన్ని బెదిరింపులు చేసినా కానీ మేము వెనక్కి తగ్గేది లేదంటూ అంగన్వాడీలు చెబుతున్నారు. ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోని తగలబెడతామని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే 24 గంటల దీక్షలకి, రోజు కూడా 24 గంటల దీక్షలకి అంతా కూడా దిగిన పరిస్థితి. కార్మిక సంఘాలకు సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి చేరుకుని ఒక్కొక్కరికి చేరుకున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం ఈ జీవో ఇచ్చిందో ఆ జీవో ఇచ్చిన అనంతరం కూడా అంతా కార్మిక సంఘాలు ఇక్కడికి చేరుకుంటున్నాయి. ఆందోళన అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన పోరాటానికి వాళ్ళంతా మద్దతు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతోటి కూడా అంటే ఎలా చూస్తారు సార్, ఎలా చూస్తారు అంటే ఎస్మాకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం జీవోలు కూడా విడుదల చేసింది, ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 4.5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. రేపు వచ్చే నెలలోనే ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంగన్వాడీ కార్మికులు న్యాయమైనటువంటి కనీస వేతనాల కోసం గత 4.5 సంవత్సరాల నుండి అడుగుతూ ఉన్నారు. అయితే అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పకుండా దాదాపు సమ్మె చేస్తాం, మాకు సమస్యలు పరిష్కరించండి, తెలంగాణ కంటే మీరు అధికారంలోకి రాకముందు 1000 రూపాయలు వేతనం పెంచుతా ఉన్నారు. అయితే 1000 రూపాయలు పెంచారు. అయితే 13,500 తెలంగాణలో ఇస్తూ ఉన్నారు. 13,500 ఒక 1000 రూపాయలు పెంచితే 14,500 అవుతుంది. వాటిని అమలు చేయండి అని శాంతియుతంగా ఇంతవరకు కూడా 26 రోజులుగా ఎలాంటి ప్రభుత్వ ఆస్తులకు భంగం కలగకుండా, దౌర్జన్యం చేయకుండా, చాలా నీతి నిజాయితీగా వారి హక్కుల కోసం రైట్స్ ఏదైతే ఉందో ఆ విధంగా సమ్మె చేస్తూ ఉన్నారు తప్ప కార్మికులేమి ఈ విధంగా సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రభుత్వ ప్రయత్నం చేయడం వల్లనే ఈ ఉద్యమం ఉధృతం అవుతూ ఉంది. ఖచ్చితంగా కనీస వేతనం ఇవ్వాలా, గ్రాడ్యుటీ ఇవ్వాలా, అదేవిధంగా వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎస్మా ప్రయోగించడం అంటే మహిళా కార్మికుల పైన చాలా చిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు ఎస్మా గత తమిళనాడు ప్రభుత్వంలో జయలలిత గారు ఎస్మా ప్రయోగించారు. ఏమయ్యారో మనమంతా కూడా చూసాం. గతంలో ఒక 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి అంగన్వాడీ కార్మికుల జోలికి వచ్చి వారికి వేతనాలు పెంచకుండా ఇబ్బందులు పెడితే ఏం జరిగిందో చూశారు. కాబట్టి మీరు మాట ఇచ్చేటప్పుడు ఇవ్వకముందు వల్ల ఉండాలా, మాట ఇచ్చి మాట అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ఉంది. ఎస్మా ప్రయోగించినా, బెదిరింపులు చేసినా, అక్రమ కేసులు పెట్టిన ఉద్యమం కనీస వేతనాలు వేతనం పెంచేంతవరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది తప్ప తగ్గేది లేదు. కార్మికులు ఇంకా ఐక్యమత్యంతో ఇంకా ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయిలోకి తీసుకోవడానికి కృషి చేస్తూ ఉన్నారని, ఆ ఉద్యమం వెనక న్యాయమైనటువంటి కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు అనేక కార్మిక సంఘాలు, వామపక్ష కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు రోజుకు మద్దతు పెరిగిపోతుండడం వల్లనే ఈరోజు కార్మికుల పైన ఎస్మా ప్రయోగించారనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఎస్మాలు ఈ ఉద్యమానికి ఏం కావు. న్యాయమైనటువంటి మీరు ఈ 1,00,000 మంది మహిళలు ఉన్నారు, వారి కార్మికులకు వేతనాలు పెంచండి. ఈరోజు అనేక రూపాల్లో మీకు అంతా కూడా గవర్నమెంట్కి ఆదాయం వస్తూ ఉంది. వాళ్ళేమో వెళ్ళ గొంతెమ్మ కోరికలేం అడగడం లేదు. వారికి కష్టించే వారికి మీరు వేతనాలు పెంచండి. అడిగని వారికి అయితే వేలు లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. అడిగే వాళ్లకు మీరంతా కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సమంజసం కాదు. ప్రభుత్వానికి తక్షణమే ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఎస్మా ఉపయోగించారు. దాన్ని మీరంతా కూడా ఆ ఎస్మా ఉపయోగించకుండా సమస్యలు పరిష్కరించాలని కూడా కోరుతా ఉన్నాము. 3 సార్లు 4 సార్లు చర్చలు జరిగినాయి. అయితే 11 డిమాండ్లలో 10 డిమాండ్లు పరిష్కరించినాం, 9 డిమాండ్లు పరిష్కరించినాం అంటున్నారు. అయితే ప్రధానమైనటువంటి డిమాండ్ వదిలిపెట్టి మిగతా డిమాండ్లు ఒప్పుకోవడం, అది ఆ 9 డిమాండ్లు కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాతనే ఆ డిమాండ్లు వాళ్ళు కార్మికుల మీద భారం పెట్టడం వల్లనే వాళ్ళు తగ్గించుకున్నారు తప్ప వేతనాల విషయంలో మాట్లాడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా వేతనాలు పెంచిన తర్వాతనే మీరంతా కూడా ఈ ఉద్యమాన్ని సమ్మెను మామూలుగా సమ్మె బంద్ చేస్తారు తప్ప లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చెప్తున్నారు. పూర్తిగా ఎన్ని ప్రయోగించినా, అంటే ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా సమ్మె అయితే ఖచ్చితంగా కొనసాగుతుందంటూ యూనియన్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్మా ఎప్పుడైతే వార్త విన్నారో అప్పటి నుంచి కూడా అంగన్వాడీలో ఒక ఆందోళన అయితే పెరిగిన పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా మేము పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదంటున్నారు. ఒక మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో కనీస వేతనాల డిమాండ్, దానికి సంబంధించి ఒక స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇవ్వాలంటూ కూడా అంతా అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడి కానీ కలెక్టర్
కలెక్టరేట్ ముట్టలు కానీ పూర్తి అయిన సందర్భంలో వాళ్ళంతా నిరాహార దీక్షలో పూనుకున్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాలి, ఎస్మాకి సంబంధించిన జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇల్లును ముట్టడిస్తామని చెప్తున్న పరిస్థితుంది. ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళంతా కూడా ఆ సలహాలు తీసుకునే జగన్ కూడా ఆలోచించాలంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగా తీసుకొచ్చిన ఏదైతే ఎస్మా జీవో ఉందో ఈ జీవో తోటి ఒక హీట్ అయితే పెరిగింది కార్మిక సంఘాల్లో అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అంగన్వాడీలు మరో పోరాటానికి తమ చేసే సమ్మెని మరింత ఉధృతం చేయడానికి అయితే ముందుకెళ్తున్నట్టయితే ప్రస్తుతం కార్మిక నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాణ్యత సురేంద్ర RTV విజయవాడ నుంచి.